హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. సెప్టెంబర్ నుంచి మనకైతే ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది కాబట్టి కొన్ని గ్యారంటీలు, కొన్ని పథకాలు, ఆ గ్యారంటీలు అయితే ఇప్పుడు అమలు చేయబోతున్నారు. ఎందుకంటే ఎలక్షన్ గెలిచి కూడా దాదాపు 8 నెలల పైన అవుతుంది. మనకైతే ఇంకా పథకాలు, గ్యారంటీలు అమలు చేయలేదనేసి ఇటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజలైతే విమర్శలు చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే సెప్టెంబర్ నుంచి పథకాలు అయితే అమలు చేయబోతుంది. అలానే కొన్ని గ్యారంటీలు కూడా అమలు చేయబోతుంది. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచి ఏ పథకం అమలు చేస్తారు, ఎవరికి అమలు చేస్తారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి. ఫ్రెండ్స్, మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన హోల్డ్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి, ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ చెప్పబోతుంది. మొత్తానికైతే కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతుంది. పథకాలతో పాటు గ్యారంటీలు కూడా. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది కాబట్టి కొన్ని పథకాలు, కొన్ని గ్యారంటీలు. కాబట్టి దాదాపు ఎలక్షన్ గెలిచి కూడా 8 నెలల పైన అవుతుంది. ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి గారు అయితే ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. ఎందుకంటే ఇటు ప్రజల నుంచి విమర్శ అయితే వస్తున్నాయి, అలాగే ఇటు ప్రతిపక్షాల నుంచి విమర్శ అయితే వస్తున్నాయి. కాబట్టి ఏ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని పథకాలు అయితే సెప్టెంబర్ నుంచి అమలు చేయబోతుంది. మనైతే సెప్టెంబర్ 1వ తేదీ మనకైతే ఆసరా పింఛన్, గత ప్రభుత్వం ఆసరా పింఛన్గా, ఇప్పుడున్న ప్రభుత్వం చేయూత పింఛన్గా, మనకైతే వృద్ధులకి వితంతువులకి అయితే పింఛన్ విడుదల చేస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం చేయూత పింఛన్గా మనకైతే వృద్ధులకి వితంతువులకి 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పెంచి మనకైతే డబ్బులు విడుదల చేస్తుంది. కాబట్టి అది వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 1వ తేదీ అయితే ఈ డబ్బులు అయితే బ్యాంకులో జమ చేస్తారంట. వృద్ధులకు వితంతువులకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పెంచారు. కాబట్టి అదైతే మనకైతే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయబోతున్నారు ఆసరా పింఛను. కాబట్టి ఇది ఒక శుభార్త అని చెప్పొచ్చు. ఈ పథకానికి వచ్చేసి మనకైతే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు రెడీ చేసుకోండి. ఈ 2 పత్రాలు అయితే ఉండాలి. అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా. గత ప్రభుత్వం రైతు బంధుగా, ఇప్పుడున్న ప్రభుత్వం రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం రైతు భరోసాగా ఎకరానికి 10,000 అయితే విడుదల చేస్తామని చెప్పారు. 2 విడతలుగా. తొలి విడత సంబంధించి రైతు భరోసా మనకైతే విడుదల చేయబోతుంది 7,500. మొదటిగా 5 ఎకరాలు కనుక్కున్నారు. కానీ మనకైతే రైతుల దగ్గర నుంచి కొంచెం విజ్ఞప్తులు అయితే వచ్చాయి. కాబట్టి 5 కాస్త 10 ఎకరాలు చేసి 10 ఎకరాలకి 7,500 చొప్పున మనకైతే డబ్బులు విడుదల చేయబోతున్నారు. కాబట్టి ఇది వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 2వ తేదీ ప్రారంభించబోతున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ మనకైతే పెట్టుబడి సాయంగా ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి. మీరైతే సిద్ధంగా అయితే ఉండండి. దీనికి కావాల్సిన పత్రాలు ఏంటంటే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు బుక్, పాస్బుక్, ఈ 4 పత్రాలు అయితే రెడీ చేసుకోండి. అలానే మీ బ్యాంక్ అకౌంట్ కూడా పనిచేస్తుందో లేదో చూసుకోండి. మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ పనిచేయకపోతే డబ్బులు అయితే జమ కాదు, రైతు బంధు సంబంధించింది. కాబట్టి మొత్తానికి అయితే ఇది. అలానే మరో పథకం వచ్చేసి రైతు మాఫీ. ఎవరైతే రూపాయి నుంచి 2 లక్షల లోపు రైతు మాఫీ తీసుకున్నారో వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడతారనేసి కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ నేపథ్యంలో మనకైతే కాంగ్రెస్ అయితే ఆ పథకం అయితే అమలు చేయబోతుంది. ఆల్రెడీ మనకైతే రూపాయి నుంచి 2 లక్షల లోపు రైతు మాఫీ చేసింది. కొంతమంది రైతు మాఫీ చేసింది, కొంతమంది రైతు మాఫీ చేయలేదు. ఎందుకంటే కొంతమందికి అయితే బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ కాలేదు. అంటే ఫోన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ లింక్ కాలేదు, అలానే ఆధార్ కార్డు లింక్ కాలేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే డబ్బులు అయితే జమ చేస్తారంట. అలా కొంతమందికి అయితే లింక్ కాలేదు. కాబట్టి ఏ నేపథ్యం వాళ్ళకైతే సెప్టెంబర్ 5వ తేదీ అయితే ఈ డబ్బులు విడుదల చేయబోతున్నారు. ఎవరికైతే రైతు మాఫీ తీసుకున్నారో రూపాయి నుంచి 2 లక్షల లోపు వాళ్ళకైతే సెప్టెంబర్ 5వ తేదీ అయితే విడుదల చేయబోతున్నారు డబ్బులు. కాబట్టి కొంతమందికి అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మరి కొంతమందికి సెప్టెంబర్ 5వ తేదీ అయితే రూపాయి నుంచి 2 లక్షల లోపు ఎవరైతే రైతు మాఫీ తీసుకున్నారో వాళ్ళకైతే బ్యాంక్ ఖాతాలో డబ్బులు విడుదల చేస్తారంట. కాబట్టి ఈ లోపు మీరేం చేస్తారంటే మీ ఫోన్ నెంబర్తో మీ బ్యాంక్ బుక్, అలానే మీ ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. అప్పుడే రైతు మాఫీ సంబంధించిన డబ్బులు అయితే మీ బ్యాంకులో జమ చేస్తారు. అలానే మరో ముఖ్యమైన పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకము. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల ప్రతి మహిళకి అయితే 2,500 డబ్బులు అయితే ఇస్తామనేసి కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అయితే గెలిచి దాదాపు 8 నెలల పైన అవుతుంది. ఇంకా ఈ పథకం సంబంధించి అమలు చేయలేదు. కాబట్టి ఇటు ప్రజల నుంచి వ్యతిరేకత అయితే వస్తుంది ఈ పథకం అమలు చేయాలనేసి. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెల నుంచి అంటే సెప్టెంబర్ నుంచి మనకైతే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు. సెప్టెంబర్ 9వ తేదీ మనకైతే ప్రతి మహిళ ఖాతాలో మనకైతే 2,500 అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. కాబట్టి సెప్టెంబర్ 9 నుంచి ప్రతి మహిళ ఖాతాలో 2,500 అయితే జమ చేస్తారు ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా. కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ బ్యాంక్ బుక్ జిరాక్స్ ఇవన్నీ రెడీ చేసుకొని మనకైతే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అధికారులు మీ ఇంటి దగ్గరికి వస్తారు. అప్పుడైతే ఈ పత్రాలు ఇవ్వండి. సెప్టెంబర్ 9వ తేదీ మీ బ్యాంక్ ఖాతాలో ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 అయితే జమ చేస్తారు. అలానే మరో పథకం వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు. మనకైతే ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకైతే ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అయితే ఇస్తామనేసి ఎలక్షన్స్ టైంలో మనకైతే కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది. కాబట్టి ఆ పథకం కూడా అమలు చేయబోతుంది, అదే ఇందిరమ్మ ఇల్లు. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఇందిరమ్మ ఇల్లులో భాగంగా ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలం ఇస్తారు.
ఒకవేళ ఇంటి స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు డబ్బులైతే ఇస్తారు. దళితులకైతే 6 లక్షల డబ్బులైతే ఇస్తారు. ఇప్పటికే మనకైతే ఒక వీడియోతో సంబంధించిన కొంతమందికైతే ఇంటి స్థలం లేకపోతే ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులైతే ఇచ్చారు. కాబట్టి తర్వాత మనకైతే ఎలక్షన్ అయితే వచ్చాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ వల్ల మనకైతే పోస్ట్‌పోన్ చేశారు. అంటే వాయిదా వేశారు. కాబట్టి ఇది మళ్ళీ ప్రారంభించబోతున్నారు. సెప్టెంబర్ 12 నుంచి ఇది ప్రారంభించబోతున్నారు. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. కాబట్టి మీరేం చేయాలంటే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, అలానే మీ బ్యాంక్ బుక్ జిరాక్స్, మీ ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం ఈ పత్రాలు తీసుకొని రెడీగా ఉండండి. అధికారులు మీ ఇంటి దగ్గరికి అయితే వస్తారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అధికారులు మీ ఇంటికి వచ్చి సెప్టెంబర్ 12వ తేదీ అయితే ఈ ఇందిరమ్మ ఇల్లులో భాగంగా స్థలం లేకపోతే స్థలం ఇస్తారు. ఒకవేళ స్థలం ఉంటే ఇల్లు కట్టుకొని డబ్బులు అయితే ఇస్తారు. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. కాబట్టి మొత్తానికైతే ఈ పథకాలన్నీ మనకైతే సెప్టెంబర్లో అమలు చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇది గమనించాలి. కాబట్టి మీకు ఏ పథకం కావాలో ఆ పథకానికి సంబంధించిన పత్తా అయితే రెడీ చేసుకోండి. సెప్టెంబర్ నుంచి ఇది ప్రారంభించబోతున్నారు. కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.